నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని తమ 5 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని శ్రీరామ్ నగర్లో జరిగిన తన ఆధ్వర్యంలో రూపొందించిన టీజీ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని శ్రీరామ్ నగర్లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. సరైన నాయకుడు లేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఉంటాయన్నారు. కర్నూలులో ఏ వీధికి వెళ్ళినా తన తండ్రి టీజీ వెంకటేష్ చేసిన అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తోందన్నారు. అదే మాదిరిగా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన తనను ప్రజలంతా గెలిపించాలని కోరారు. తాను రూపొందించిన 6 గ్యారెంటీలు అమలు చేయటం వల్ల కర్నూలు రూపురేఖలు మారిపోతాయని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. ఏపీకి చంద్రబాబు, కర్నూలుకు తాను అవసరమని ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గున్నామార్క్, ఆర్జా రామకృష్ణ, అజయ్, ఉదయ్ భాస్కర్, దాస్, మల్కల్, భాస్కర్, భరత్, ప్రేమ్, వర్ధన్, వినయ్, జుబేర్, మణి, ప్రదీప్, జనసేన నాయకులు పవన్, రమేష్, చందు, పండు తదితరులు పాల్గొన్నారు. 13 ఎలక్షన్స్ వస్తోంది. మీరందరూ కూడా కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది, అందరు ప్రజలు హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీ ఓటు హక్కును సరిగ్గా వాడుకోండి అనేదే నేను రిక్వెస్ట్ చేసేది. ప్రతిసారి అదే చెప్తున్నా. నేను 6 గ్యారెంటీలతో కర్నూలు ప్రజలకు ముందుకు వచ్చి నేను ఈ 6 గ్యారెంటీలు 5 ఏళ్ళలో చేస్తానని మాట ఇస్తూ ప్రతి ఒక్కరికి హామీ, ఇంకెంత గట్టి హామీ ఇస్తున్నానంటే 29లో కానీ నేను ఈ 5 ఏళ్లలో చేయకపోతే మీరు ఓటు వేయొద్దండి, రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అంత గట్టి హామీ ఇచ్చే నాయకుడిని నేను. సో మీరందరూ కూడా కులాలు మతాలు చూడకుండా మనిషిని చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి, పని చేసేదానికి. మీకు అర్థమవుతుంది నేను ఏ రకంగా, మా ఫాదర్ చూశారు కదా, మా ఫాదర్కి ఈక్వల్ లేకపోతే ఆయన కన్నా బెటర్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇస్తారని ఒకసారి చూడండి, పని చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు లాంటి నాయకత్వం కావాలా, కర్నూలులో నా లాంటి నాయకత్వం ఉంటేనే మనం డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీరందరూ కూడా ఆశీర్వాదం ఇస్తారని ఆశపడుతూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈరోజు మనందరి కోసం, కర్నూలు నగర ప్రజల కోసం 6 అంటే 6 సూపర్ 6 అనే పథకాన్ని ఈరోజు సొంతంగా తేవడం జరిగింది. 6లో మొదటిగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఫ్యాక్టరీలు చేస్తాను, ఉద్యోగాలు ఇక్కడే కల్పిస్తానని భరోసా ఇస్తున్నాడు. కుల మతాలకు అతీతంగా ఈ రోజు ఆయన హిందువులకైతేనేమి, క్రైస్తవులకైతేనేమి, ముస్లింలకైతేనేమి అందరూ కూడా కుల మతాలు చూడకుండా అడిగిన వారికి సాయం చేయడం వల్ల కుటుంబ ధర్మము. రానున్న ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల నుండి యువత స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 42వ వార్డుకు చెందిన పలువురు యువకులు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని 42వ వార్డుకు చెందిన వైసీపీ నాయకులు ఫయాజ్, శేఖర్, రవి, మధు యాదవ్, ఇబ్రహీం, ఇస్మాయిల్, ఖాజా తదితరులు వైసీపీని వీడి మౌర్యాయిన్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ ఈ వార్డులో తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ వచ్చామని తెలిపారు. కీలక నాయకులు, కార్యకర్తల రాకతో పార్టీకి మరింత లాభం చేకూరుతుందని అన్నారు. వీరందరూ నగరంలోని చాలా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేస్తారన్నారు. టీడీపీతోనే ప్రజలకు సరైన న్యాయం జరుగుతుందని అంతా గ్రహిస్తున్నట్లు తెలిపారు. నాయకులందరూ రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం శ్రమించాలని ఆయన సూచించారు. కులం, మతం చూసి కాకుండా స్థానికంగా ప్రజలకు సేవ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని, కర్నూలులో తాను ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు, యువతకు పార్టీ సూపర్ 6 పథకాల మేనిఫెస్టోతో పాటు తాను స్వయంగా రూపొందించిన 6 గ్యారెంటీల ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. మహిళలకు స్వయం ఉపాధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయకత్వంతో పాటు పారిశ్రామికవేత్తగా తనకున్న అనుభవంతో కర్నూలుకు
ఉక్కు పరిశ్రమలు తీసుకొస్తానని భరోసా ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ప్రతి వర్గం ఎంతో నష్టపోయిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత నాయకులందరిపై ఉందన్నారు. తనపై, పార్టీపై నమ్మకంతో తరలివచ్చిన మహిళలు, యువతకు టీజీ భరత్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్, టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్ అర్షద్, కార్పొరేటర్ కైపా పద్మలతారెడ్డి, మోయిన్, వార్డ్ ఇన్ఛార్జ్ వల్లి, హరి, తిమ్మారెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సరైన నాయకత్వము, సరైన గవర్నమెంట్ ఎన్నుకుంటే అమ్మా మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండొచ్చమ్మా. లేకపోతే ఎప్పుడు కష్టాలు, బాధలు చాలా పెరిగిపోతూ ఉంటాయి. అందుకని ఎలక్షన్స్ అనేది మీరు దగ్గర ఉండే ఆయుధాన్ని సరిగ్గా వాడుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ యూత్ కూడా చాలా మంది వచ్చారు. యూత్ కూడా నేను చెప్పాల్సింది అంటే డిగ్రీలు, పీజీలు చదివి వాలంటీర్ ఉద్యోగం కావాలనేది ఆలోచన చేయండి. 10 ఏళ్ళ నుంచి చూసి, విని, మాట్లాడి, తెలుసుకొని ఏదైతే ఇంపార్టెంట్ అనుకునేవన్నీ నేను తెచ్చిపెట్టిన 6 సూపర్ 6 మా గ్యారంటీలను ఏదైతే చంద్రబాబు గారు ఇచ్చారో భవిష్యత్ గ్యారంటీ, దాంతో పాటు మన 6 గ్యారంటీలు ఉంటాయి. ఇవన్నీ కూడా కావాలంటే అట్లా నాయకత్వం చాలా ఇంపార్టెంట్ కర్నూలుకి. సో మీరందరూ కూడా గట్టిగా 50 రోజులు కష్టపడితే 5 ఏళ్ళు నేను చూసుకునే బాధ్యత నాది. సో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్పి ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని, ప్రతి ఒక్కరూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ కోరారు. ఈ మేరకు నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ అవగాహన ర్యాలీని నిర్వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని కోరుతూ నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భార్గవతేజ మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు ఎంతో విలువైందని చెప్పారు. ఎన్నికల్లో తమకు సేవ చేసే ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవటంలో ఓటు హక్కు కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని తమకు సేవ చేసే వారిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కోరారు. 18 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికల సంఘం అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా జిల్లా యంత్రాంగం అలాగే 137 కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి ఎలక్షన్ యంత్రాంగం అంతా కూడా ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కుని వినియోగించుకునే దానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని రకమైన పోలింగ్ స్టేషన్లు 258 పోలింగ్ స్టేషన్లని అన్ని రకాలుగా తయారు చేయడం జరిగింది. అలాగే ఓటర్ లిస్టులను కూడా తయారు చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ప్రకాష్ నగర్ రోజా ఏరియాలో ఓటర్లందరికీ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోండి అన్న ఒక అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీని కూడా చేయడం జరుగుతూ ఉంది. నగర ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ కూడా మీ ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మే 13వ తారీఖున ఏదైతే పోలింగ్ జరగబోతుందో ఆ రోజు ఖచ్చితంగా మీరందరూ తరలివచ్చి మీ పోలింగ్ స్టేషన్ని తెలుసుకొని అక్కడ ఓటు వేయవలసిందిగా కోరుతున్నాం. ఈ నెల 30వ తేదీ నగరంలోని రాక్వుడ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ నుంచి నగరంలోని సి క్యాంప్లో ఉన్న ప్రార్థనా మందిరం వరకు 14వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కర్నూలు సిటీ ఫాస్టర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కర్నూలు సిటీ ఫాస్టర్ మరియు స్థానిక సంఘ నాయకుల సంఘానికి సంబంధించిన సజీవరాజు, దాసరి సుధీర్, దయాకర్, సురేష్ బాబు తదితరులు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు 14వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ఈఎస్టీ కర్నూలు ఆధ్వర్యంలో కర్నూలు సిటీ ఫాస్టర్ స్థానిక సంఘ నాయకుల సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. నగరంలోని రాక్వుడ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి నుంచి నగరంలోని సే క్యాంపు వద్ద ఉన్న ప్రార్థనా మందిరం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుటుంబ ఆశీర్వాద కూడికలో భాగంగా ఫాస్టర్ వినయ్ కుమార్ను సన్మానిస్తున్నట్లు వివరించారు. అనంతరం క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో గ్రామీణ ఫాస్టర్లను సన్మానించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 14వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమము కర్నూలు పట్టణంలోని అన్ని సంఘాల డినామినేషన్ల ఐక్యతతో
సిటీ పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఆర్ఎస్ సజీరావు గారి ఆధ్వర్యంలో మరి ఈఎస్టీ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున శనివారం ఉదయం 6 గంటలకు రాక్వుడ్ చర్చి నందు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. కర్నూలు పట్టణంలోని క్రైస్తవులందరూ కూడా వీలాదిగా పాల్గొని మన క్రైస్తవుల ఐక్యతను ప్రతి ఒక్కరూ ప్రదర్శించాలని కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. కాకినాడ పట్టణంలోని శివాలయంలో పనిచేస్తున్న అర్చకులపై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ మిరియాల చంద్రశేఖర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వెంకటరామరాజు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అర్చకులపై దాడులు అధికమయ్యాయని ఆయన వివరించారు. కాకినాడలోని శివాలయంలో అర్చకులపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటరామరాజు తీవ్రంగా ఖండించారు. అర్చకులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని వాటి నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బ్రాహ్మణులపై దాడులు జరిగిన సందర్భాలలో వెంటనే దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. అలాగే కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడి చేసిన మాజీ కార్పొరేటర్ మిరియాల చంద్రశేఖర్ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్ చేతిలో దాడికి గురైన అర్చకులు సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మలు మనోధైర్యంతో ఉండాలని, వారికి బ్రాహ్మణ సామాజిక వర్గం సంపూర్ణ మద్దతుగా ఉంటుందని ఆయన వివరించారు. నగర శివార్లోని జగన్నాథం గట్టుపై ఉన్న మాన్యం భూమిని ఇస్కాన్ టెంపుల్కు కేటాయిస్తూ చేసిన అగ్రిమెంటుకు సంబంధించిన లీజును వెంటనే అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, కార్యదర్శి భానుప్రకాష్ కోరారు. ఈ మేరకు వారు దేవాదాయ శాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. జగన్నాథం గట్టుపై ఇస్కాన్ టెంపుల్కు కేటాయించిన మన్యం భూమికి సంబంధించిన అగ్రిమెంటును వెంటనే అమలు చేయాలని విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, జిల్లా కార్యదర్శి భానుప్రకాష్, జిల్లా సహకార్యదర్శులు గోవిందరాజులు, గూడూరు గిరిబాబు, ఈపూరి నాగరాజు కోరారు. ఈ మేరకు వారు సంబంధిత దేవాదాయ శాఖ అధికారితో చర్చించారు. జగన్నాథం గట్టుపై ఇస్కాన్ టెంపుల్కు కేటాయించిన మాన్య భూమికి సంబంధించిన అగ్రిమెంటును వెంటనే అమలు చేయాల్సిందిగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డిని కలిసి అభ్యర్థించారు. కాకినాడ పట్టణంలోని దేవాలయం వీధిలో ఉన్న శివాలయంలో పనిచేస్తున్న అర్చకులపై దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ మిరియాల చంద్రశేఖర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖకు చెందిన ఈవో రాజేశ్వరరావు, డివిజనల్ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమారులను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. కాకినాడ పట్టణంలోని దేవాలయం వీధిలో ఉన్న పెద్ద శివాలయంలో సహాయ అర్చకుడు సాయి, మరో అర్చకుడు విజయ్ కుమార్ శర్మలపై దాడి చేసిన మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రారావుపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్ రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు దాడికి గురైన అర్చకులు సాయి, విజయ్ కుమార్లను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులపై దాడులు చేయటం సర్వసాధారణంగా మారిపోయిందని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వంపై దాడి చేయటమే అజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా రాష్ట్రంలో ఆలయ అర్చకులపై జరుగుతున్న దాడులే నిదర్శనమని ఆయన వివరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ అర్చకుల సంఘాల ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఆలయ ఈవో రాజేశ్వరరావు, కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర కుమార్లను కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో అర్చకులపై జరుగుతున్న దాడుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. నిన్నటి రోజున కాకినాడలో ఒక శివాలయం అటువంటి 2 వ్యక్తుల మీద ఇప్పుడు సిరియాల చంద్రశేఖర్ అని చెప్పే వ్యక్తి ఈ రాష్ట్రం ఉన్న యావత్ బ్రాహ్మణ్యం అంతా కూడా ముక్తఖండం అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఒక బ్రాహ్మణుడి మీద జరిగినటువంటి అమానుష చర్యని యావత్ రాష్ట్రం బ్రాహ్మణ్యం అంతా కూడా ఏకకంఠంలో ఖండించాలి. ఎవరైతే ఇంత ఉన్మాదంగా పార్టీ అండ చూసుకుని కేవలం వైకాపా పార్టీ ఒక మతానికో లేకపోతే ఒక రిజియన్కో సంబంధించిన పార్టీగా పరిగణిస్తూ ఈ దేశంలో హిందుత్వం ఉండకూడదు, హిందూ సమాజం పూర్తిగా నాశనం అయిపోవాలి అనేటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈ విధంగా హిందువుల మీద పర్టికులర్గా అర్చకుల మీద చేస్తున్న దాడి అనేటువంటిది
పూర్తిగా ఖండిస్తున్న విషయం. ఈ సందర్భంగా ఆ సంఘటనకు వెళ్ళి ఆ యొక్క కాకినాడలో వారిని పరామర్శించి వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఈ బ్రాహ్మణ్యం కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిద్రపోదు. ఆ విధంగా న్యాయం చేయమని కోరుతూ నగరంలో తనపై గత అర్ధరాత్రి సమయంలో కిడ్నాప్ చేసి దాడి చేసిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో పాటు ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన ముస్లిం మైనారిటీ ప్రముఖుడు జిలానీ సాహెబ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్పై ఆయన ఫిర్యాదు చేశారు. పేరు సయ్యద్ జిలాన్ సాహెబ్. రాత్రి 1ంటికి నా ఇంటికాడికి వచ్చి ఎమ్మెల్యే మనుషులు నన్ను కిడ్నాప్ చేసి ఎమ్మెల్యే ఇంటికి తీసుకొని పోయి అండర్ గ్రౌండ్లో 2 గంటలు నన్ను చిత్రహింసలు చేసినారు, కొట్టినారు, చాలా దౌర్జన్యం చేశారు. మొత్తం సిఎస్ఆర్కి ఇదే ఇద్దామని లెటర్ నాకు న్యాయం చేస్తారని సిఎస్ఆర్ దగ్గర ఎందుకు కొట్టినారు, ఎందుకు తీసుకొని పోయినారు అనేది నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇస్తున్నా, హఫీజ్ ఖాన్ మీద. వచ్చిన వాళ్ళ పేర్లు కూడా తెలియదు సరిగా నాకు. వచ్చిన వాళ్ళని పెట్టి పోయి తీసుకెళ్ళి 300 వదిలినారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.